ఒక మనిషి శాంతి కోసం వెళ్ళి ప్రపంచాన్ని కదిలించాడు. అతడు ఎవరు? ఎందుకు కౌరవ సభలో విశ్వరూపం చూపించాడు? ఇది సాధారణ కథ కాదు. ఇది ధర్మం గెలిచే సమయం. పాండవులు అరణ్యులో 13 సంవత్సరాలు పూర్తి చేశారు. అప్పుడే వారు తమ రాజ్యాన్ని తిరిగి కోరారు. ధర్మరాజు శ్రీకృష్ణుని రాయబారిగా పంపాడు. కృష్ణ, మాకు 5 గ్రామాలు ఇచ్చినా సరిపోతుంది, యుద్ధం వద్దు అని కోరాడు. కృష్ణుడు శాంతి కోసం హస్తినాపురానికి బయలుదేరాడు. కృష్ణుడు సభలో ప్రవేశించాడు. అక్కడ దుర్యోధన, భీష్మ, ద్రోణ ఉన్నారు. కృష్ణుడు ఇలా అన్నాడు: ధర్మాన్ని గౌరవించండి, పాండవులకు వారి హక్కు ఇవ్వండి. కానీ దుర్యోధనుడు అహంకారంతో నవ్వాడు. తూది ముందునంత భూమి కూడా ఇవ్వను అని అన్నాడు. కృష్ణుడు బంధించాలనే యత్నం. దుర్యోధనుడు కోపంతో సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు: ఈ కృష్ణుడిని బంధించండి. సభలో అందరూ ఆశ్చర్యపోయారు. భీష్ముడు, ద్రోణుడు కూడా ఇలా చెయ్యొద్దని చెప్పారు. కానీ దుర్యోధనుడు వినలేదు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. నన్ను బంధించగలవా అని అడిగాడు. ఒక్కసారిగా కృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అతని శరీరంలో బ్రహ్మాండం మొత్తం కనిపించింది. అగ్నులు, గ్రహాలు, దేవతలు అన్నీ అతడిలోనే ఉన్నాయి. సభలో ఉన్నవారు భయంతో వణికిపోయారు. భీష్ముడు నమస్కరించాడు. ద్రోణుడు ఆశ్చర్యపోయాడు. కానీ దుర్యోధనుడు ఇంకా అహంకారంతోనే ఉన్నాడు. కృష్ణుడు చివరిగా ఇలా అన్నాడు: ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, అహంకారం నాశనం అవుతుంది. అందరూ తెలుసుకున్నారు యుద్ధం తప్పదని. ఇది మహాభారతాన యుద్ధానికి ఆరంభం. ధర్మాన్ని ఎవరూ ఆపలేరు. ఇది కృష్ణుడి సంకల్పం.